ఇక్కడ భక్తుడు ఏమని అడుగుతున్నాడంటే, మేము ఆపదలో ఉన్నాము, కష్టంలో ఉన్నాము, నువ్వు ఎందుకు మాకు దూరంగా ఉన్నావు, మమ్మల్ని ఎందుకు ఆదుకోవట్లేదు అని అడుగుతున్నాడు. అయితే ఆయనకు ఒక విషయం అయితే తెలుసు, దేవుడు సమస్తాన్ని చూస్తున్న సంగతి గ్రహించి ఆ వ్యక్తి దేవుణ్ణి ఈ విధంగా అడుగుతున్నాడు, యెహోవా నీవెందుకు దూరముగా నిలుచున్నావు, ఆపత్కాలంలో నువ్వెందుకు దాగి ఉన్నావు అని ఆయన అడుగుతున్నాడు. మరి ఆపత్కాలం వచ్చినప్పుడే దేవుడు కాదు, ఆయన్ని అంగీకరించిన తర్వాత మనము అన్ని వేళలా ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాము. అయితే ఆయన ఎందుకు ఆదుకోవట్లేదంటే, మనము చేసినటువంటి పాపములు ఆయనకి మనకే అడ్డుగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయంట? అడ్డుగా ఉన్నాయి. ఆయన మనల్ని ఆదుకోవడానికి ఆయన అందుకనే ఆలస్యము చేస్తున్నాడు. అయితే అది కానుకోకుండా ఈ భక్తుడు ఏమన్నాడంటే, యెహోవా నీవెందుకు దూరముగా నిలుచున్నావు. ఎప్పుడైతే మన పాపములను అంగీకరించి మనము ఒప్పుకుని విడిచిపెడతామో వారంట దేవుని చేత రక్షించబడతారు, ఆదుకొనబడతారు. ఎందుకంటే యెషయా గ్రంథంలో చూసినప్పుడు 53వ అధ్యాయంలో 58వ అధ్యాయంలో మన పాపములంట ఆయనకి మనకి అడ్డుగా వచ్చి ఉన్నాయని అక్కడ మీరు మొరపెట్టగానే నేను వినను అని ఆయన చెప్తున్నాడు. చూడండి 58వ అధ్యాయం 3వ వచనం చదవండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. చాలండి. ఏంటంట అవంట ఎందుకు చూడము అని అడుగుతున్నారు. ఎందుకంటే మనము ఎప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తే అప్పుడే గాని ఆయన్ని ఎల్లవేళలా క్రమంగా ఆరాధించేవాళ్ళుగా లేము అని ఇక్కడ వాక్యము చెప్తున్నది. అలాగనే ఆ 3వ వచనము చివరి మాట చదవండి. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయొద్దురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముందురు. చాలు ఏంటంట, మనం ఉపవాస ప్రార్థన చేసినా లేకపోతే ఉపవాసం ఉండక ప్రార్థన చేసినా ఈ వ్యక్తి ఇక్కడ మొరపెడుతున్న మొర ఏంటంటే, మేము ఆపదలో ఉన్నాం, నువ్వు ఎందుకు దూరంగా ఉన్నావు. చాలా మంది కూడా దేవుడిని నమ్మి కూడా దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే మనం రక్షించడా, మీరు సరైనటువంటి విధంగా మీరు మొర పెట్టేవాళ్ళుగా లేరు, సరైనటువంటి విధంగా మీరు ఆరాధించేవాళ్ళుగా లేరు. నా మాట విని కూడా దాన్ని ఏం చేస్తున్నారు, మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, మీరు నిర్లక్ష్యము చేయుచున్నారు అని. పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు. అక్కడ 59వ అధ్యాయం కూడా మొట్టమొదటి చూద్దాం. రక్షింపనేరకున్నట్లు ఆ యెహోవా హస్తము కురస కాలేదు. ఆయన హస్తాలు చాలా పెద్దవి కదా. ఆయన హస్తాలు ఎంత పెద్దవి అంటే, ఆయన హస్తాలు ఎంత పెద్దవి అంటే ఆయన పాదాలంట భూమికి సరిపోయి అంట కదా. ఆయన సింహాసనం కూర్చుంటే ఆకాశం ఆయనకి సరిపోయిందంట. మరి ఆయన హస్తాలు ఎంత పెద్దగా ఉంటాయి, ఆయన హస్తాలు ఎంత పెద్దగా ఉంటాయి. ఆయన ఆదుకోవడానికి సమర్థుడే. 53వ అధ్యాయంలో ఒక మాట ఏమంటాడంటే, 6వ వచనం చదవండి. మనందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతివి, మనలో ప్రతివాడును తన ఇష్టమైన త్రోవకు తొలగిపోయాడు. క్రమంగా లేదు, ఎలా అయిపోయాడ, తన ఇష్టమైన త్రోవకి తొలగిపోయాడు. ఇంకా మన అందరి దోషము అతని మీద మోపాడు. ఏమండి, ఆయన అంతగా మనల్ని భరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, నువ్వు మా మొరవింటలేదు, మాకు సహాయం చేయట్లేదు, మేము కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకోవట్లేదు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన ఆదుకోలేనటువంటి కఠినాత్ముడు కానే కాదు. ఆయన ఎవరు? పవిత్రుడు.
ఆయన పవిత్రుడు, మనమెవరము పాపులము. ఆయన మనం పట్టుకోవడానికి ఏమడ్డు వస్తాయంట? పాపములు అడ్డు వస్తున్నాయంట. ఏమడ్డు వస్తాయంట? పాపములు. మీరందరూ చాలా మంచోళ్ళు. బైబిల్లో ఇంత కఠినమైన మాటలు ఉంటాయా అంటే మీకు ఒక కఠినమైన మాట మీకు చూపెడతాను. ఇది శ్రీనిధి పురుషులకు కూడా 57వ అధ్యాయము 3వ వచనం చెప్తున్నాడు. చూడండి, మిమ్మల్ని ఏ విధంగా గద్దిస్తున్నాడో ఇక్కడ చూడండి. మీరు ఏంటంట ప్రార్థనకి వస్తారు, మళ్ళీ ఏం చేస్తారంట? మంత్రాలు కూడా వేయించుకుంటారంట. అందుకే నేను కార్యం చేయట్లేదని చెప్తున్నాడు ఆయన. చూడండి 3వ వచనం 57:3. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేసే సంతానమా, మీరు ఇక్కడికి రండి. మీరు ఎవరిని ఎగతాళి చేయించున్నారు, ఎవరిని చూసినారు తెలిసి నాలుక చాచుతున్నారు. మీరు తిరుగుబాటు చేయవారు అబద్ధికులు కాడా? సహాయం అడిగినప్పుడు ఇలాంటి ఆరోపణ ఆయన మన మీద ఆరోపిస్తూ ఉన్నాడు. ఇలాంటి మాట చెప్తే మరి ఇంకోసారి చర్చికి రాదు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పమని చెప్పాడు, కానీ లేని ఉన్నట్టుగా చెప్పమలేదు దేవుడు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఇక్కడ ఏమన్నాడు? భక్తుడు ఏమన్నాడు ఇందాక? యెహోవా ఎందుకు మాకు దూరంగా ఉన్నాం? ఏమండి, ఆ భక్తుడే కాదు మనం కూడా విన్నాడా అడుగుతాం కదా, అయ్యో ఇంత ప్రార్థన చేశాం, ఇంత ఉపవాసం చేశాం, ఇంత ఉపవాసం చేశాం, ఎందుకు మరి మాకు మరి దేవుడు కార్యము చేయట్లేదు? ఇంకొక మాట ఉంటుంది, మీకు నాకు ఏ అడ్డొచ్చాయి అంటాడు తెలిసైనా? మీ రక్త ప్రాధములు నీకు నాకు అడ్డవచ్చి అని చెప్తాడు. మనమేమో అలాంటి తలుపు మన దేవుడు మనల్ని ఆదుకోవట్లేదని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన మన ఎలాంటి తలంపులు అనుకున్నాడు తెలుసా? మన ఆలోచన అంటే ఆలోచనలు కాదై, మనం ఎంతెంత ఆలోచన చేస్తామో ఆయన మన ఎడలంట ఎలాంటి ఆలోచన చేస్తాడంటే ఆయన మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన పక్కన పెట్టి మన ఆలోచన ప్రకారంగా మనం నడుపుతున్నాము, మనము అక్కడే ఉంటున్నాము. కాబట్టి ఆయన అంట మన ఎడల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే 55వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. ఆయన తలంపులు ఎలా ఉన్నాయంట? మన తలంపులు చిన్నవి, మన ఎడల ఆయన తలంపు ఎలా ఉందో తెలుసా? 9వ వచనం చదువుతాం చూడండి. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నారో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తల